హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చెట్టి కాకరకాయలతో కాకరకాయ కారం అండి. ఈ విధంగా గనక కారం ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. 1/2 కిలో కాకరకాయలు తీసుకుని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, చూడటానికి 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ కాకరకాయలతో తప్ప మరి ఏ కాకరకాయలతో చేసినా కూడా ఈ టేస్ట్ అయితే రాదు. వీడియోలో చూపిస్తున్నట్టు కాకరకాయని ఇలా కట్ చేసుకుని బాగా చెక్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు వైట్ పురుగులు అనేవి ఉంటాయి. బాగా చెక్ చేసిన తరువాత ఇలా కొద్దిగా సాల్ట్ పెట్టుకోవాలి. అన్ని కాకరకాయలు చెక్ చేసుకుని ఇలా సాల్ట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2 గంటల పాటు ఇలా చేసిన తరువాత ఈ కాయల్లో ఉన్న పసరు మొత్తం గట్టిగా ఇలా పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలో స్టఫింగ్ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 10 నుండి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది ఈ విధంగా పట్టుకోవాలండి. ఇలా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. కాకరకాయల్లో ఈ పొడి కనుక వేసి మనం కారం ప్రిపేర్ చేస్తే సూపర్ టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కారానికి కొద్ది ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలు అనేవి మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఈ కాకరకాయలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కాకరకాయలు కొద్దిగా చల్లారిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని కాకరకాయల్లో వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ పొడి కొద్దిగా మిగిలి ఉంటుంది మనకి, అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మనకి ఇక్కడే వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక ఎండుమిరకాయ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు మొత్తం యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసిన తర్వాత మనం స్టఫింగ్ చేసినాక పొడి కొద్దిగా ఉంటుంది కదండి, ఆ పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తరువాత ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా ఇలా కాకరకాయ కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ కాకరకాయ కారం బయట పెట్టినా కూడా 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అసలు కొంచెం కూడా పాడవదు. మాగే కొద్దీ కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మంచి టేస్ట్ని మీరు కూడా రుచి చూసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.